ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా ఎక్కడికి? ఎక్కడెందుకు దాచావు? ఈ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్ మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ. ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? I'm sorry. You okay? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? మెమరీస్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు. ఎక్కడికెళ్ళాడు? హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే, చెప్పను. బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా, మనిషా, డబ్బా, ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో. ఓకేనా? హాయ్. ఎక్కడున్నా విశ్వ? నేనా? ఇంట్లో ఉన్నాను. ఏంటి గొంతు నొక్కుతుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నేను కలిసి ఒక మాట చెప్పాలి. నేను ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్లో ఉన్నాను. నేను కలిసి ఒక మాట చెప్పాలి. ఏంటి? అది ఫోన్లో చెప్తే బాగుండదు, కలిసినప్పుడు చెప్తా. ఏంటిది విశ్వ? ఇది నన్ను ప్రేమించే అమ్మాయి ఉండిపోయే హౌస్ ప్లాన్. పదా చూపిస్తా. అది అమ్మ నాన్న, అన్న వదిన, వాళ్ళకి రూమ్. ఇది పిల్లల కోసం. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. అది స్విమ్మింగ్ పూల్. ఆ రూము అప్పుడప్పుడు మా మామయ్య వస్తూ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారులే. పైన టెర్రస్ మా కోసం, మా ఇద్దరి కోసం. పైన స్టార్స్, కింద మేము. దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా చాలా. అమ్మా ఎవరు? ముందు నా హౌస్ ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? ముందు అమ్మ ఎవరో చెప్పు. తన మనసు నాకు తెలీదు, నా మనసు తనకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకింకా అర్థం కాలేదా విశ్వ? నేనెంతగా ప్రేమిస్తున్నాను.
చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి ఇంకా 2 minutes ఉన్నాయి. తుళ్ళుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆసరేపి నన్ను లాగుతుందే మరి అమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుంది ఏదేదో కోరి అమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుందే ఏదేదో కోరి ఏ చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి ఇప్పుడే నీ పేరు చెప్పవా? కనుక్కో. ప్లీజ్ చెప్పు. ప్లీజ్ రియా. రేపు ఎక్కడికి వెళ్దాం? డ్రాగ్ రేస్. I'll give you 1 hour. Yes. కట్టమంటావా? Get in. Pada parla. It's okay. Come. తప్పురా, తనకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయింది. నో,
Hi, Ria. Amit, Ria's fiance. Vishwa, my boyfriend. ప్రియా, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు అమిత్కి పెళ్లి దీంట్లో మార్పు లేదు. నువ్వు వాడిని కలవకుండా ఉంటే వాడికే మంచిది. ఓకే? I love him, Dad. షట్ అప్. నాకు విశ్వ అంటే ఇష్టం నానా. I love him. వాడంటే నీకు ఎందుకంత ఇష్టం? అమ్మ చేతి వంట ఎందుకు ఇష్టం అని అడిగితే ఏం చెప్తాం నానా? స్విమ్మింగ్ రాకపోయినా నా కోసం నదిలో దూకేంతగా ప్రేమించాడు. నేను మాట్లాడకపోతే నాకేమైందోనని అర్ధరాత్రి చూడ్డానికి వచ్చాడు. నేను భోజనం చేయకపోతే ప్రతిమలాడు. బాధపడితే ఓదార్చాడు. అలిగితే నవ్వించాడు. ఇన్నాళ్ళు ఏడిస్తేనే కన్నీళ్ళు వస్తాయని అనుకున్నాను. నవ్వినా కన్నీళ్ళు వస్తాయని విశ్వ చూపించాడు. I love him, Dad. I really love him, Dad. అమ్మ పోయాక ఇవాళ నేను నవ్వుతున్నాను నాన్న. ఇది నేను చెప్తే గానీ మీకు తెలియదు. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను, ఏం కోరుకుంటున్నాను తెలుసుకునేంత టైం మీకు లేదు. ఇవాళ మీలాంటి ఇంకో వ్యక్తితో నాకు పెళ్లి చేస్తానంటే నో. నాకు అమిత్ వద్దు. విశ్వ కావాలి. విశ్వే కావాలి. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అమిత్తోనే నీ పెళ్లి డేట్లో కానీ నా నిర్ణయంలో కానీ మార్పు లేదు, రాదు. అంకుల్, డోంట్ వరీ అమిత్, షీల్ బి ఓకే. చిన్నపిల్ల కదా, అర్థమయ్యేలా చెప్పాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి అంకుల్. అతని గురించి ఇంతగా చెప్తుందంటే మీరు సారి కలిస్తే బెటర్ ఏమో. వాట్? ఇది జీవితం, మన బిజినెస్ కాదు. రేపు కలుస్తాను నీకోసం. ఓకే అంకుల్, మ్యాటర్ చాలా సింపుల్. వీఆర్ ఇన్ లవ్. అందరికీ 2 ఆప్షన్స్ ఇచ్చేటట్టు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నంబర్ 1, తన్ని నా భార్యను చేయండి. నంబర్ 2, నన్ను మీ అల్లుడిని చేసుకోండి. కాదంటే గొడవలు అవుతాయి. విన్నాను. రోడ్ల మీద పడి అడ్డమైన వాళ్ళతోటి గొడవ పెట్టుకొని తన్నులు తినడం, ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తినడం. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంట్లోకి రానిచ్చాను, సంతోషించండి. ఏం చూసుకుని మీకంత పొగరు? మాకేం తక్కువ? డబ్బు, అమితికి 500 కోట్ల ఆస్తుంది. నీకేముంది? చదువు ఉంది. సరిపోదు. ప్రేమ ఉంది. సరిపోదు. మా అన్నయ్య ఉన్నాడు. అమ్ము చూడు, పెళ్లికి ప్రేమ ఉంటే సరిపోతుందేమో కానీ బతకడానికి డబ్బు కావాలి. అది నీ దగ్గర లేదు. ఈ పెళ్లి జరగదు. రియా, మా అన్నయ్య ఏదో సరదాగా అన్నాడు. అవునమ్మా, బాధపడకు. కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఒకవేళ నాన్నగారు ఒప్పుకోకపోతే మా వాడిని లేపుకొస్తాడు. ఎరా నువ్వు ఊరుకో. అది కాదే, కొంచెం నాకు డబ్బు దక్క, ఇలాంటి ఫ్యామిలీ కావాలి. వదినా, నాకు తన నాన్న డబ్బొద్దు, తనుంటే చాలు.